ఇది అత్యంతమైన సూక్ష్మతతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఇది గమ్మున దొరకదు. నాకు నేను తెలియను. అందుకని మనం ఒక శాస్త్రజ్ఞునిలా విచారణ చేస్తూ ఈ స్వీయాన్ని, ఆ గతాన్ని లోపల ఉన్నదాన్ని అంతటిని కూడా ఆ స్వాను శోధించలేమా అని అడుగుతున్నాడు ఆయన. మనమంతా ఇలా కూర్చుంటున్నాం గంటో, గంటన్నరో లేకపోతే ఇంకో ఎంతో. కానీ ఇదేమన్నా మనకు ఉపయోగపడుతుందా? మన లోతులు సవిసూడగలుగుతున్నామా? ఇది కూడా మీరు కనిపెట్టుకోండి. ఆయన అంటున్నాడు, ఒక శాస్త్రజ్ఞులా లేతే మాటలుగానే సరిపెట్టేస్తాం. ఒక శాస్త్రజ్ఞులా ఈ విచారణ చేస్తూ ఈ స్వీయాన్ని అంటే ఈ స్వాను శోధించలేమా మనం అని ఇక్కడికే ప్రశ్నిస్తున్నారు. అయితే ఏంటంటే ఇది మరొక సాయంత్రం పరిశీలకుడు, పరిశీలకముల ఆ లక్షణాలు అన్వేషించి శోధిస్తున్నారు. ఇక్కడ పరిశీలకుడు, పరిశీలకముల మధ్యన గల దూరం చూసారా? పరిశీలకుడు, పరిశీలింపబడే వస్తువు మధ్య ఆ దూరం ఒకటి ఉంది కదా. పరిశీలించేవాడు అక్కడ ఉన్నాడు, పరిశీలింపబడే వస్తువు ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్యన గల దూరం ఏం చేస్తుంది? ద్వైత భావాన్ని తీసుకొస్తుంది అనమాట. చూసారా? ఈ ద్వైతం ఎప్పుడైతే తయారైందో మనసు ఇక్కడ ఇంకా దానికి బంధింపబడిపోతుంది అనమాట. ద్వైతంలో బంధింపబడిపోతుంది అనమాట. చూసారు? ఇక్కడ పరిశీలకుడు వేరుగా, పరిశీలింపబడే వస్తువు వేరుగా ఉంటుందా? ధ్యానించేవాడు, ధ్యానింపబడే వస్తువు ఎక్కడైనా వేరుగా ఉంటుందా? ఇక్కడిది దైవం లేదా దేవుడు అంటే దేవుడు దర్శనము. దర్శింపబడే వస్తువు చూసారా? ద్రష్ట, దృష్టి ఏమంటారు? ఇది వేరుగా ఉంటుందా? నేను తెలుసుకోవాలంటున్నాను. అంటే నమ్మక విశ్వాసాలతోటే పనిచేస్తున్నాం తప్ప ఈ స్వేజ్ఞానం అంటే ఏది ఇలా పాతుకుపోయిందని మనం చూసుకోవట్లేదు అన్నమాట. అంటే దీన్ని శోధించమంటున్నాడు అనమాట. ఒక శాస్త్రజ్ఞులా శోధించు, పరిశీలకుడు, పరిశీలితం దాని యొక్క లక్షణాలు చూసారా? అది పరిశీలించేవాడు వేరుగా ఉన్నట్లయితే దాని దూరం పెరిగిపోతుంది. ఒక ద్వైత భావం వచ్చేస్తుంది అక్కడ. అంటే అప్పుడు నేను ఇంకా దానికి బంధింపబడి ఉన్నానన్నమాట. ఇలా నాకు తెలిస్తే ఇలా తనకు తానే పరిశీలించుకున్నప్పుడు ఇంకేమవుతుంది? పరిశీలకుడు లేడు. చూసారు? తానే దీన్నే మన వాళ్ళు చెప్తా ఉంటారు, తానేను తానేను తాననుసు తానుంటుంది అని. 2 లేదు. ఇంకెక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇది మీకు అర్థమైంది కదా? ఈ పరిశీలకుడు ఉండడనమాట. అంటే తానే పరిశీలకుడు అనేది ఆ మనసు ఇది ఈ మనసు తెలుసుకోగలదా? ఇది అంత అసంభావ్యమేమి కాదు కదా. మీరు కోపంలో ఉన్నారు, చాలా ఉద్రేకంతో ఉన్నారు. ఆ స్థితిలో పరిశీలకుడు ఉన్నాడా? కోపాన్ని ఏమైనా పరిశీలిస్తున్నాడా ఎవడన్నా? 2 లేవు చూడండి. ఆ పరిశీలింపబడుతున్న అంశం అనే ఆలోచన కూడా అక్కడ ఉండదు కదా. అప్పుడు మీరు ఏదైతే కోపం అంటున్నారో అదే మీరుగా ఉన్నారు కదా. ఇంకక్కడ ఏదైనా కోపానికి వేరుగా మీరున్నారు అక్కడ. కనీసం ఇదైనా తెలియాలి. మనం ఇది కూడా తెలుసుకోకుండా మరి అసలు ఏం పని చేస్తున్నాం? మన గురించి మనం ఏం పని చేసుకుంటున్నాం? అసలు మనకు తెలియందేంటి? అజ్ఞాతం. తెలియంది ఏదో ఉంది అక్కడ. తెలిసిన దాంతో మనం అక్కడికి వెళ్ళలేం. అందుకే ఈ భారాన్ని అంతా దింపేయి నీ తెలివితో చూస్తూ దీన్ని దాటి ముందుకొచ్చేయి. దాన్ని వ్యతిరేకించక్కర్లేదు, నిరసించక్కర్లేదు.
విమర్శించక్కర్లేదు, ఏమక్కర్లేదు నీకు. ఇది మాత్రం ఆ అజ్ఞేయాన్ని చేరుకోవటానికి ఉపయోగపడదు. సిద్ధాంతాలు, ఉపవాసాలు, పూజలు, భజనలు, రకరకాల చేష్టలు ఇవేవి కూడా మీకు ముక్తినియ్యలేవు. ఇది మరి ఎందుకు తెలియదు? ఎందుకు తెలియట్లేదు? అసలు తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస, తపన ఎందుకు లేదు మనకి? అది తెలిస్తే ఎప్పటికప్పుడు అది విస్ఫోటన చెందుతూ, చూసారా, కొన్ని మింగేస్తుంది. కాలం ఉండదు అక్కడ ఇంకా. అది కొంచెం న్యూస్లో పెట్టనమ్మా ఉషా. హలో ఉషా, ఇలా దాన్ని అది పరిశీలించుకోగలరా? ఇది అంత అసంభావ్యమే కదా, ఇదేమీ కాదు కదా. హలో హలో ఉషా, అది న్యూట్లో పెట్టండమ్మా. అది మనకు తెలియంది కదా, అజ్ఞాతం, తెలియంది. శూన్యత గురించి మాట్లాడుతూ ఆ నవ్య మానసం అనేది దీని నుండి మాత్రమే ఉద్భవిస్తుంది అనమాట. చూసారా, ఆ తెలియని దాని నుంచే ఈ నవ్య మానసం ఉద్భవిస్తుంది. ఈ మనసేమో శూన్యత చెందుకు చేరలేదు. ఎందుకని? తను తాను కాలమానంతో కొలిసి చూసుకునే ఆ మనసు తనను తాను తుడిచిపెట్టేసుకుని అది ఏమిటో తెలుసుకోకుండా ఆ శూన్యతలో ప్రవేశించాలి. చూసారా, తను తాను కాలమానంతో కొలిసి చూసుకునే మనసు తనను తాను తుడిచిపెట్టేసుకోవాలి. తుడిచిపెట్టేసుకుని, చూసారా, అదేమిటో తెలియదు, తెలుసుకోకుండానే ఆ శూన్యతలోకి ప్రవేశించగలగాలి. హలో హలో మాట్లాడండి అమ్మా. హలో, సరే.